హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మేము ముంబై బయలుదేరమాట ఎయిర్పోర్ట్ కి. ఎవరెవరు? నేను నాన్న ఇద్దరమే. మేము అన్నా బయలుదేరినాము అన్నాను. మేము ముంబైకి ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నాము అని చెప్పిన. ఇప్పుడు సిరి మమ్మల్ని రప్పించుకుంటా ఉంది అక్కడ. సిరిని ఎన్ని రోజులు మేము రప్పించుకున్నాం, ఇప్పుడు సిరి మమ్మల్ని రప్పించుకుంటా ఉంది అక్కడ. ముంబై కాదు, అంత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు. అమెరికా పోవడానికి ఇవన్నీ కావాలి కదా, చాలా. సో బేసిక్ పాయింట్ అంటే వీసా ఇంటర్వ్యూ. వీసాకి అప్లై చేసిన తర్వాత బయోమెట్రిక్స్ అనే వీళ్ళకి ముంబైలో వచ్చినాయి. సో అందుకే ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ, అక్కడేమో బయోమెట్రిక్ ముంబైలో. సో బయోమెట్రిక్ గురించి అంత దూరం పోయి అక్కడ ఫోటో దిగి రావాలా, చూడండి. ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఇచ్చి రావాలి. ఇంటర్వ్యూ మరి యూఎస్ వెళ్ళడం అంటే మరి అంత ఈజీ కాదు. చాలా కష్టం యూఎస్ వెళ్ళడం చాలా కష్టం. అంటే మాకు చాలా ఈజీ కదా, పేరెంట్స్ మీకు ఈజీ, అందులో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇంకా ఈజీ ఉంటది. సో అంటే మీరు అక్కడ పోయి సెటిల్ అవ్వరు అనే ధీమా వాళ్ళకు ఉంటది కాబట్టి వెంటనే వచ్చేస్తారు. సో అట్లా ఆల్ ది బెస్ట్. ఉంది కదా సిరిది, సో అందుకోసమని వెళ్తున్నాం మేము. ఇప్పుడు 8:20కి ఫ్లైట్ ఉంది, అందుకే త్వరగా బయలుదేరాలి. వెబ్ చెకింగ్ అయిపోయింది రా శ్రీకాంత్, అయితే ప్రాబ్లం లేదు. మీరేం చేస్తారంటే మీ ముంబైలో పాస్పోర్ట్ ఆఫీస్తో పాటు అక్కడక్కడ ముంబై సైట్ సీయింగ్ చూస్తే కూడా అది కూడా కొంచెం క్యాప్చర్ చేసి ఎలా ఎంజాయ్ చేస్తారో చూపించండి. నేను లేదు, 2 years బ్యాక్ తిరుపతి వచ్చింది ఇద్దరే ఫ్లైట్ లో, ఫ్యామిలీ లేకుండా. అంతే, జస్ట్ ఫ్లైట్ లో అక్కడ వచ్చినాం అంతే. అక్కడ అందరూ ఆల్రెడీ ముందుగానే వెళ్ళిపోయింది అనమాట వాళ్ళు. సో ఇప్పుడైతే అక్కడ ఎవ్వరు లేరు. ఒక డే స్పెండ్ చేయడం మీరు ఫస్ట్ టైం. ఏముందిరా అక్కడ ఇక్కడ తిరిగి జస్ట్ క్యాబ్ లో కొల్హాపూర్ కూడా పోయి వచ్చినాం. లాంగ్ బ్యాక్ నా రీసెంట్ డేస్ లో తిరుపతి తర్వాత మళ్ళీ ముంబై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రియల్లీ వి ఆర్ హైలీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా కాన్సులేట్ పోయి అక్కడ స్టాంపింగ్ అనేది, అదేమో ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటం కానీ బయోమెట్రిక్ గురించి వెళ్ళటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు. సరే వెళ్ళాలి. ఇంకోటి పెద్ద ఎక్సైటింగ్ ఏంటంటే యుఎస్ వెళ్ళడం. అసలు మేము ఇంతవరకు కలలో కూడా అనుకోలేదు యుఎస్ పోతా అని చెప్పేసి. మా సిరి వల్ల మేము యుఎస్ కి వెళ్తున్నాం. పిల్లలు ఎవరో ఒకరు బేసిక్ గా పేరెంట్స్ అందరు పోయేది చాలా మటుకు ఈ మధ్య పేరెంట్స్ అందరూ పిల్లల ద్వారానే వెళ్తున్నారు. కాన్వకేషన్ కన్నా లేదంటే వాళ్ళు ఇంకేదన్నా దానికన్నా వెళ్తున్నారు అన్నమాట. చందన్నాడు రా, చందన్నాడు నేను పోవాలనుకున్నా ఆఖరి మీరు పోతున్నారు ఏంటి యుఎస్ అని. చందుకు చాలా ఉండే యుఎస్. మేము కూడా అన్నాం బయటకి ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే మీరు ఇట్లా యుఎస్ వెళ్తారు అనుకోవాలి, ఇండియా వదిలేసి. అదే యుఎస్ ఆఖరికి మేము పోవాల్సి వస్తుంది. ఫ్లైట్ టైం అవుతుంది, తొందరగా అక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటి అసలు మా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఓకే బాయ్. ఫస్ట్ టైము నేను వితౌట్ లగేజ్ ప్రయాణం చేయడం అనమాట. జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్నా. ఇది ఫస్ట్ టైం నా, ఎందుకంటే మళ్ళీ మీరు ఈవినింగ్ వచ్చేస్తున్నారు అందుకని. అక్కడ స్టే చేసేటట్టుంటే కనుక లగేజ్ అవసరం. స్టే చేస్తున్నాం కాబట్టి జస్ట్ అట్లా వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, చేయడం, వచ్చేయడం. ఇప్పటి నుంచే స్టైల్ స్టార్ట్ అయింది. ఇక తగ్గేదేలే, నేనేం తక్కువనా. యూఎస్ వైబ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. యూఎస్ వైబ్స్ అని ఇక్కడ నుంచి. ఆ బ్యాగ్ డాక్యుమెంట్స్ మర్చిపోతారు మళ్ళీ. వేసుకో బ్యాగ్, వేసుకో, ఏం కాదు, వేసుకో, బాగుంటది, స్టైల్ ఉంటుంది చాలా. శ్రీకాంత్ వదిలిపెట్టడానికి వచ్చింది, ఇప్పుడు మా ఇద్దరిని వాళ్ళు వదిలిపెట్టడానికి వచ్చింది. ఓకే బాయ్. చలో బాయ్ బాయ్, జాగ్రత్త. బాయ్ బాయ్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో గేట్ నెంబర్ 10కి వెళ్తున్నాం. అక్కడ నుంచి బోర్డింగ్. ఫస్ట్ మనకి అక్కడ గేట్ నెంబర్ మెన్షన్ చేయలేదు. సో లక్కీగా గేట్ నెంబర్ దాంట్లో మెన్షన్ చేయలే కదా. సో ఇక్కడ వీళ్ళు అడిగితే గేట్ నెంబర్ 10 అని చెప్పేసి. ఓకే
ఫ్లైట్ ఎక్కగానే జ్యూస్, యాపిల్ జ్యూసా? యాపిల్ జ్యూస్. బిజినెస్ క్లాస్లో ఉన్నాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు యాపిల్ జ్యూస్ ఆఫర్ చేశారు. సో యాపిల్ జ్యూస్ తీసుకుంటున్నాం. యాపిల్ జ్యూస్ తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. సో ముంబైకి వెళ్ళిపోవాలి ఆఫ్టర్ 2 hours. మాకు యాక్చువల్గా స్లాట్ వచ్చేసి 3:30కి ఉంది. కానీ అంత లోపల ఒకవేళ అలో చేస్తే కాన్సులేట్లో మేము ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేసేస్తాం. తర్వాత జస్ట్ సైట్ సీయింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. సో మేము యాక్చువల్లీ టికెట్ బుక్ చేసింది ఎకనామీ క్లాస్కి, అదే మా అమ్మ నాన్నకి ఇద్దరికి. సో వాళ్ళకి అదృష్టం బాగుందేమో మరి. సో వాళ్ళని బిజినెస్ క్లాస్కి ప్రమోట్ చేశారు సీట్స్ అనేవి. సో అందుకే వాళ్ళు మంచిగా బిజినెస్ క్లాస్ వెళ్ళిపోయి రాయల్గా ఆ ట్రీట్మెంట్ అంతా కూడా తీసుకుంటున్నారు. సో ఎయిర్ ఇండియాలో బిజినెస్ క్లాస్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో అంటే తేడా అంటే ఏముంటుందంటే కొంచెం లెగ్ రూమ్ పెద్దగా ఉంటుందేమో, అండ్ ఆ సీట్స్ అనేవి కుషన్ సీట్స్ కొంచెం బాగుంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి, కొంచెం రెక్లైన్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అండ్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ అని కూడా అన్లిమిటెడ్ ఇస్తారు అన్నట్టుగా విన్నాను అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఇంకేంటే మంచిగా రాగి దోశ ఆర్డర్ చేసుకున్నారట, సాబుదానా కిచడీ ఆర్డర్ చేసుకున్నారు, క్రాసో, సాలడ్స్. సో అట్లా మంచిగా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ముంబై వెళ్ళిపోతున్నారు. ఇంకా సేపట్లో ముంబైకి ల్యాండ్ అవుతున్నాం. ఇంకెంత టైం? ఇంకా 10 minutes. అంతేనా? ఇందాక అనౌన్స్ చేసినప్పుడు 10 minutes. ఒక 3 minutes మనం ముంబైకి ల్యాండ్ అవుతున్నాం. యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ తీసుకొచ్చారనమాట మా వారు. జనరల్గా జర్నీ అంటే పడదు నాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే బాగానే అనిపించింది. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అది చెయ్యను అసలు యాక్చువల్గా నేను ఇంట్లో ఉంటే. ఇప్పుడు వచ్చేసి అలా ఏం తోచకుండా ఉంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తెచ్చేసరికి ఇలాగ ఏం చేసినాం అనమాట. ఇద్దరం రాగి దోశ తెప్పించుకొని తిన్నాము. సో జ్యూస్ ఇచ్చారు తాగాను, కాఫీ ఇచ్చారు తాగాము. ఇంక మొత్తానికి టైం వేస్ట్ చేయకుండా బాంబే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాం. అదే మనము ఫ్లైట్లో ఇది ఎన్నోసారి చెప్పండి. మనం ఫ్లైట్లో దాదాపుగా ఇది 10 times అయింది కదా. ఒకసారి షిల్లాంగ్ వెళ్ళాము, చిరపుంజి అటువైపు వెళ్ళాము, అస్సాం, గౌహతి, షిల్లాంగ్ అవన్నీ. ఆ తర్వాత ఒకసారి సోమనాథ్ వెళ్ళాము. ఆ తర్వాత తిరుపతి వెళ్ళాము, 2-3 times వెళ్ళాము. అండమాన్ వెళ్ళాము. ఇంకా కోల్కతా వెళ్ళాము ఒకసారి. చెన్నై ముంబై సెకండ్ టైం. మీరు ముంబై సెకండ్ టైం, నేను ఫస్ట్ టైం. కోల్కతా వెళ్ళాము. కోల్కతా కూడా పోయాను. తర్వాత నేను ఢిల్లీ కూడా పోయాను. మీరు పోయారులేమ్మా, కలిసి నేను చెప్పేది. మీరు చాలాసార్లు వెళ్ళారు కానీ ఇన్ సర్వీస్ కోర్స్కి చాలాసార్లు వెళ్ళారు మా వారు. కానీ మన ఇద్దరం కలిసి మా వారితో నా జర్నీ వచ్చేసి దాదాపు అన్నీ కూడా హైదరాబాద్లో ఉండవు, బయట ఉంటాయి మావి. సో అందుకే మేము ఇన్ సర్వీస్ కోర్సెస్ దాదాపుగా మేము 14 days, 21 days కూడా ఉంటాయి. పూరి జగన్నాథ్ ఇట్లా చాలా వెళ్ళొచ్చారు మా వారు. ఖచ్చితంగా నేను ఒకటి పోవాల్సిందే, మిసెస్ని తీసుకొని పోవడానికి ఉండదు కదా. అందుకే అట్లా నేను ఫ్లైట్లో కొంచెం ఎక్కువసార్లు పోయాను మా మిసెస్ కంటే. అదే సో మన ఇద్దరం కలిసి జర్నీ అయితే దాదాపుగా ఒక 10 times అయి ఉంటుంది నాకు తెలిసి, అంతే. ఇక్కడ ఇండియాలోనేమో డొమెస్టిక్ ఫ్లైట్స్ కాబట్టి ఏదో 1-2 hours జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా యూఎస్ వెళ్ళాలంటే దాదాపు 24 to 36 hours ఫ్లైట్లో కూర్చోవాలి. సో ఎట్లా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు. ఇంకా త్వరలో చేస్తున్నాం కదా, అది కూడా చేసి చూపిద్దాం. అందరూ జనరల్గా ఫ్లైట్లో జర్నీ చేస్తారు, కానీ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. వెరీ కామన్. నిజంగా చెప్పాలంటే రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ ఎందుకంటే టైం కదా, టైం ప్రకారంగా పనులు చేసుకోవాలి. ఎవ్రీబడి ఈస్ బిజీ నౌ డేస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులని అంటే టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఫ్లైట్ ప్రిఫర్ చేస్తున్నారు. సో దానివల్ల రద్దీగా అయిపోయింది ఎయిర్పోర్ట్ అంతా కూడా.
ముంబై రీచ్ హోగా ఫైనల్లీ. అంటే ముంబైలో కాలు పెట్టగానే ఎంతో హిందీ వచ్చేస్తుంది, వచ్చిన హిందీ అనమాట. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు ముంబై. లైన్లో నిల్చున్నాం ట్రాన్స్లేట్. టెన్ మినిట్స్లో మన టర్న్ రాబోతుంది. లైన్లో మనం యాక్చువల్గా మన స్లాట్ దిగట్టి నేను ముందే రమ్మన్నారు, మళ్ళీ ముందే వచ్చేసాం. సో ముందు చెప్పినట్టుగా వీళ్ళు ముంబైకి వెళ్ళారన్నమాట బయోమెట్రిక్స్ కోసము. సో వీసా ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, బయోమెట్రిక్ వచ్చేసి ముంబైలో ఉంది. సో వీళ్ళు ముంబై వెళ్ళి అక్కడ ఆఫీస్ అంటే యూఎస్ కాన్సులేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నారంట పాపము. కానీ అక్కడ లోకల్ సెక్యూరిటీ ఉండి వీడియో తీయకూడదండి, నాట్ అలౌడ్ అని చెప్పేసి 3-4 టైమ్స్ ఆపారంట. సో అందుకే వాళ్ళు ఆ ఆఫీస్ అని వాళ్ళు ఆ ప్రొసీజర్ అంతా షూట్ చేయలేకపోయారు మేబీ. సో ఇంకా మెల్లగా ఏం చేస్తారు ఇంకా అని చెప్పి ముంబై చూద్దాం పదా అని బయలుదేరారు. సో హజీ అలీ దర్గా ఉందట, అదేం కనిపించట్లేదు. అట్లా మేము క్యాబ్లో కూర్చొని తిరుగుతున్నాము. మాకు క్యాబ్ డ్రైవర్ ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఈ ప్లేసెస్ అన్నీ. హజీల దర్గా ఇక్కడ ఉందని, హార్స్ రేస్ ఇక్కడ ఉందని, నెక్స్ట్ సముద్రంలో కొన్ని బ్రిడ్జెస్ ఎలా కడుతున్నారు ఏంటి, కొత్త కట్టిన బ్రిడ్జ్ గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే టైం లేదు కదా మాకు, ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటూ ఉండాలి, దూరం నుంచి చూస్తూ ఉండాలి అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. అక్కడ చూసుకొని అక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్. మంచి పని చేస్తున్నారు. పాపం మా నాన్న మా అమ్మని ఫోటోలు తీయడానికి వీర ప్రయత్నాలు చేస్తున్నాడు. సో సింగిల్ ఫోటో తీద్దాం అనుకుంటే అక్కడ మొత్తం క్రౌడ్తో కుదరలేదంట మేబీ. అండ్ లాంగ్ షాట్ తీయడం వల్ల మా అమ్మ ఒక సింగిల్గా అస్సలు పడలేదు, మా అమ్మ డిసప్పాయింట్ అయిపోయింది అక్కడ. ఫైనల్లీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాం. ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము ఆకాశ ఎయిర్లో. ఓకే, 7:20కి ఫ్లైట్ మాది. సో హరిబరిన మొత్తానికి ముంబై అట్లా కార్లో కూర్చొని మొత్తం చుట్టేసేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. లాంచ్కి వెళ్ళాం, లాంచ్ చూసాం, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాం. మొహాలంతా వాడిపోయి ఉన్నాయి ఎప్పటికీ. ఓకే, మేము వచ్చిన పని ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అండ్ స్టాంపింగ్ గురించి అని వచ్చాము. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ గురించి అని చెప్పేసి వర్క్ అయిపోయింది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని గేట్ వే ఆఫ్ ఇండియా కొన్ని ప్లేసెస్ అన్ని చూసేసుకొని ఓకే బీచ్కి వెళ్ళేసేసి అక్కడ నుంచి ఎంజాయ్ చేసేసేసి మళ్ళీ వచ్చాం. మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. బాయ్. హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఎంతైనా మన ఇంటికి ఏ గుడికి ఆ పక్షి అన్నట్టుగా మన ఇంటికి మనం పోతే హ్యాపీగా తృప్తి ఉంటుంది. అబ్బా తోటకూర కట్టలాగా వాడిపోయినప్పుడు అలసిపోయినా కదా బాగా, చాలా అలసిపోయినాము. ఏం స్లీప్ వేసేసే ఇంకా.